సోషల్ మీడియా వీక్షించే వారందరికీ నమస్కారాలండి. అనంతపురం శాసనసభ్యులు గౌరవనీయులు నందమూరి బాలకృష్ణ గారు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు జోగు రమేష్, పేర్ల నాని, రోజా, అంబటి రాంబాబు వీరు సోషల్ మీడియా ముందుకొచ్చి ఇష్టాసారంగా మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా వారికి ఒకటే తెలియజేస్తున్నారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాటి శాసనసభ్యులైన కొడాల నాని, వంశీ, దేవాలయం లాంటి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే విధంగా మాట్లాడుతుంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వారి మాటలు వింటూ ముసి నవ్వుతూ పైశాసిక ఆనందం పొందిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తిని సైకో అనపోతే ఏమంటారు? అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని పబ్లిక్ మీటింగ్లోనూ అసెంబ్లీలోనూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారిని మరి సైకో అనపోతే ఏమంటారు? అయ్యా జోగి రమేష్ గారు, మీరు ఒక శాసనసభ్యులుగా ఉండి శాసనసభలో ఒక పార్లమెంటు సభ్యులైన రఘురామకృష్ణరాజు గారిని ఇగ్గురాజు అని చెప్పేసి మాట్లాడుతూ మీ నోటుకు వచ్చిన బూతులతో మాట్లాడుతూ ఉంటే మరి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మీ మాటలు వింటూ నవ్వుతూ పైశాసిక ఆనందం పొందిన వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి వ్యక్తిని మరి సైకో అనకపోతే ఏమంటారు? అదేవిధంగా అయ్యా అంబటి రాంబాబు గారు, మీరు మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడినప్పటికీ కూడా మరి ఆ రోజు మిమ్మల్ని మంత్రి పదవి నుంచి తొలగించకుండా మిమ్మల్ని మంత్రి పదవిలోనే కొనసాగించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి వ్యక్తిని సైకోనే అంటారు. పేర్ల నాని గారు, అయ్యా పేర్ల నాని గారు, మీరు పేద ప్రజల రేషన్ బియ్యం అవినీతికి పాల్పడితే మిమ్మల్ని మంత్రిగా కొనసాగించిన వ్యక్తిని, మీ మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా మరి మంత్రిగా కొనసాగించిన వ్యక్తిని మరి సైకో అనపోతే ఏమంటారు? అమ్మ రోజా గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆడవారిని గౌరవిస్తారు. మరి మీరు ఒక శాసనసభ్యురాలు అయ్యుండి తోటి శాసనసభ్యురాలైన పీతల సుజాత గారిని మరి మీరు ఆ రోజు మీ హావభావాలతో కించపరిచే విధంగా మాట్లాడుతూ మీ హావభావాలను ప్రదర్శించారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మీరు చేస్తున్న హావభావాలను చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వుతూ పైశాసిక ఆనందం పొందిన వ్యక్తిని మరి సైకో అనపోతే ఏమంటారు? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు అచ్చెన్నాయుడు గారిని కానీ మరి ఇతర టీడీపీ శాసనసభ్యుల్ని ఇష్టాసారంగా మాట్లాడుతూ పైశాసిక ఆనందం పొందుతూ నవ్విన వ్యక్తిని సైకో అనపోతే ఏమంటారు? మీరు చేసిన దారుణాలకి, మీరు మాట్లాడిన మాటలకి ప్రజలు మిమ్మల్ని ప్రజాక్షేత్రం నుంచి బహిష్కరించారు. అయినప్పటికీ కూడా మీకు మీ ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు. మీరు ఇంకా సోషల్ మీడియా మీదకు వచ్చి మీ ఇష్టాసారంగా మాట్లాడుతున్నారు. మీరు ఇదే విధంగా మాట్లాడితే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చూస్తూ ఉండరు. మీ మీద కేసులు పెడతాం, మిమ్మల్ని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిస్తాం, న్యాయస్థానం మెట్లు కూడా ఎక్కిస్తాం. కాబట్టి మీరు ఇకనైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా. మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడాలా. నోరు ఉంది కదని మాట్లాడితే మీకు ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. రాబోయే రోజులలో ఆ 11 సీట్లు ఒక సీటు
పక్కకి వెళ్ళిపోయి ఒకటి మాత్రమే మీకు వస్తుంది. కాబట్టి ఇకనైనా సరే మీరు సోషల్ మీడియా ముందు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు, మరి గౌరవ శాసనసభ్యులు బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలో ఎటువంటి తప్పు లేదు. మిమ్మల్ని సైకో కాదు, ఇంకే సైకోకు బదులు ఏదైనా పదం ఉంటే దాన్ని కూడా వాడచ్చు, వాడటం వల్ల తప్పు లేదు. కాబట్టి మీరు ఇకనైనా సరే టీడీపీ నాయకులు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ మా శాసనసభ్యులు కానీ మీ ఇష్టాసారంగా మాట్లాడితే టీడీపీ నాయకులు కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు. మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.